Analysis of paper amount. Analysis of paper. Analysis of paper. మనకి ఈ టాపిక్లో మీరు రెండే రావు. అనాలిసిస్ ఆఫ్ పేపర్, అనాలిసిస్ ఆఫ్ సెల్యులోస్, రెండు ఒకదాని ఇంటర్లింక్ అయ్యాయి తెలుసా. ఎస్, వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పేపర్? ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పేపర్ ఈస్ వుడ్ పల్ప్. ఏంటమ్మది? వుడ్ పల్ప్. ఇట్ ఈస్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ రా. ఈ పల్ప్ అనేది ఏంటిది? ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఆర్గానిక్ సబ్స్టెన్స్ విచ్ ఇస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ప్లాంట్స్. మనకు తెలుసు పేపర్ కోసం సపరేట్గా సుబాబు చెట్లు వేస్తున్నారు పల్లెటూరు తీసుకెళ్ళి. ఆ సుబాబులు దేన్ని తీసుకెళ్తారండి? మ్యానుఫ్యాక్చర్ పేపర్ తీసుకెళ్తారు. వాట్ ఈస్ సెల్స్? ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. పేపర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ది పల్ప్ ఆఫ్ వుడ్. వుడ్ పల్ప్ అంటే గుజ్జంటాము, పల్ప్ అంటే గుజ్జు. గుజ్జు. ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పల్ప్ ఈజ్ టూ టైప్స్ అమ్మా. ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పల్ప్ ఈజ్ టూ టైప్స్: కెమికల్ మెథడ్ అండ్ మెకానికల్ మెథడ్. ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పల్ప్ ఈజ్ టూ టైప్స్. 85% of the pulp is always obtained from the chemical methods. Chemical methods. Only 15% of pulp is obtained from mechanical methods. Analysis of paper. The paper is an organic substance which is obtained from the wood pulp. Wood pulp. The pulp is obtained from the wood. The pulp is extracted from the pulp is two types: chemical methods and mechanical methods. 85% of the pulp is always obtained from the chemical methods. Chemical methods. And only 15% of the pulp is obtained from the mechanical methods. Next, well, what is good pulp? Well, how to estimate the pulp? Next, procedure. Very simple procedure. 5 grams of wood pulp is taken. 5 grams of wood pulp is taken. Its weight is accurate weight kanukuntaru. First that is W1 grams. W1 grams. The pulp is heated 100 degrees centigrade in a oven. It is heated. ఇది వేడి చేస్తారు. వేడి చేసి వితౌట్ లిడ్. వితౌట్ లిడ్ అంటే మూత లేకుండా వేడి చేస్తారు. ఈ 100 degrees centigrade వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత మరలా దీంట్లో వేడి కనుక్కుంటారు. మరలా వేడి కనుక్కుంటారు. You can take some amount of pulp is taken in a crucible. Its weight is accurate. Accurate W1 grams. The pulp is heated up to 100 degrees centigrade and without lid for hour, 1 hour. ఒక గంట సేపు వేడి చేస్తారు. చేసి దానిలో కొంత వెళ్ళిపోతుంది. అప్పుడు వెయిట్ కనుక్కుంటారు. The difference between these two weights, W1 minus W2 is less than 0.1%. It is good pulp. ఆ డిఫరెన్స్ కనుక 0.1 కంటే తక్కువ ఉంటే మాత్రం దట్ ఈస్ కాల్డ్ గుడ్ పల్ప్. ఎలాంటిది? మంచి పల్ప్ అంటారు. గుడ్ పల్ప్ అంటే వాట్ ఈజ్ W1? వెయిట్ ఆఫ్ ది పల్ప్. మరి వాట్ ఈజ్ W2? ద వెయిట్ ఆఫ్ ది పల్ప్ ఆఫ్టర్ హీటింగ్. ఆఫ్టర్ హీటింగ్ ఫస్ట్ దాని వెయిట్ది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు గంట సేపు వేడి చేసిన తర్వాత వచ్చిన వెయిట్ W2. అవునా? W2. ఈ రెండు డిఫరెన్స్ ఉంది చూసారా? ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వెయిట్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 0.1%. ఇట్ ఈజ్ గుడ్ పల్ప్. ఇట్ ఈజ్ ఏ గుడ్ పల్ప్. మంచి పల్ప్ అన్నమాట. నెక్స్ట్, కాపర్ నంబర్. ఎస్, వాట్ ఇస్ ద కాపర్ నంబర్? కాపర్ నంబర్ చాలా చిన్న టాపిక్ ఇది. Copper number. The amount of copper is reduced from cupric to cuprous by 100 grams of pulp is called copper number. The amount of copper reduced from cupric to cuprous. Cu plus 2 to Cu plus 1. This cuprous amount.
sorry, the cupric, in the cuprous. The amount of copper is reduced from cupric to cuprous by 100 grams of the pulp is called copper number. What is the copper number? Copper number gives the quality of the cellulose, quality of the pulp. ఈ పల్ప్ యొక్క క్వాలిటీ మంచి పల్ప్ కాదా తెలిసినట్టు ఇట్లా. ది కాపర్ నంబర్ గివ్స్ ది స్టెబిలిటీ ఆఫ్ ది సెల్యులోస్. ఇట్ గివ్స్ ది స్టెబిలిటీ ఆఫ్ ది సెల్యులోస్ అన్నమాట. వాట్ ఇస్ కాపర్ నంబర్? ది అమౌంట్ ఆఫ్ కాపర్ ఈజ్ రిడ్యూస్డ్ ఫ్రమ్ cuprous by 100 grams of the pulp is called copper number. If the copper number is high, copper number very high, it is not a good pulp. Okay? Good pulp. If copper number is low, good pulp. Good pulp. చూడమ్మా, కాపర్ నెంబర్ ఏం చేస్తుంది? మనకి స్టెబిలిటీ ఆఫ్ ది సెల్ చెప్తుంది. కాపర్ నెంబర్ కనుక హైగా ఉన్నట్లయితే ఇది నాట్ ఏ గుడ్ పల్ప్. కాపర్ నెంబర్ తక్కువగా ఉంటే గుడ్ పల్ప్. ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ పల్ప్, ఇట్ ఈస్ గుడ్ పల్ప్. అవునా? ది కాపర్ ఈజ్ రియాక్ట్స్ విత్ కాపర్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ molybdenophosphoric acid. It is reduced to molybdenophosphoric acid. Molybdenophosphoric acid solution. Copper is reduced with molybdenophosphoric acid. It titrated with potassium permanganate solution. కాపర్ కదా దీంతో చదివిపిస్తే సొల్యూషన్ వస్తుంది. ఈ సొల్యూషన్ పొటాషియం పర్మాంగనేట్ చేత టైట్రేట్ చేస్తే అప్పుడు వస్తుంది. The copper number, copper number is equal to volume of KMnO4 into 0.0636 into 100 by weight of sample. కాపర్ మెటల్ అనుకుంటారు కదా, వాల్యూమ్ ఆఫ్ KMnO4 into 0.0636 into 100 by weight of the sample. What is cellulose? Cellulose is important material for the manufacture of the paper. Important manufacture of paper. The paper is always obtained from the plant pulps. The pulp is always obtained from the wood. Plant is always wood. Next, manufacture the pulp. You can take pulp ఎట్లా తీసుకుంటారు? రెండు రకాలు. ఏంటది? కెమికల్ మెథడ్, మెకానికల్. కెమికల్ మెథడ్ 85% ఉంటుంది, ఇది 15% మాత్రం ఉంటుంది కదా, 15% మాత్రం ఉంటుంది. మరి వాట్ ఈజ్ కాపర్ నెంబర్? ది అమౌంట్ ఆఫ్ కాపర్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ cupric to cuprous by 100 grams of the pulp. By 100 grams of the pulp. Next, copper number is high, it is not a good pulp. Copper number is low, good pulp. Next, copper number, the copper is reduced with molybdenophosphoric acid చేపిస్తారు. It is titrated with potassium permanganate solution. Copper number is what? Volume of potassium permanganate into 0.0636 into 100 by weight of the sample. This is cellulose. What is cellulose? It is always obtained from the wood pulp. Always obtained from the wood pulp. Next, pulp రెండు రకాలు మళ్ళీ. Manufacture pulp two types కదా, chemical methods, mechanical methods. 85% of the pulp is always obtained from the chemical methods. Only 15% is obtained from the mechanical methods. That is paper. Next, cellulose.
cellulose. Cellulose. Yes, what is the cellulose first? What is cellulose? చూడమ్మా, మీకు కార్బోహైడ్రేట్ షాప్ ఉందా థిరీలో? ముందు ఎక్కడ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఉంటుంది ఉందా? గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫిఫ్త్ సెమ్ ఉంది కదా. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్ ఆర్ మోనోసాకరైడ్స్. అవునా? మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్ కాదా? అంతే కదా. వాట్ ఇస్ ద షుగర్? Sugar is a mixture of glucose and fructose molecules. Avuna? Sugar is non-reducing sugar. Glucose, 1 mole of glucose and 1 mole of fructose combines to give sucrose. Kada? Monosaccharides. Adendra adugudna. Adindi sir nimga. Share ke distribute ide. Ante gachre. Undra. Chudamma. Monosaccharides, disaccharides and polysaccharides. If the only one glucose is present in the compound monosaccharides, glucose and fructose, same formula C6H12O6. Glucose molecule contains a CHO group, fructose molecule contains C11O group, second carbon. This is glucose. CHO చూడండి ఇదేరా చివరిది కూడా అంతే కదా సార్. ఇది గ్లూకోజ్. కింద ఎట్లా ఉంది సార్? OH శిష్య అరే మూడో కార్బన్ వరకు జాగ్రత్త ఉండాలి. ఆల్ఫా గ్లూకోజ్, బీటా గ్లూకోజ్ గుర్తుందా? ఇఫ్ ద OH గ్రూప్ ప్రజెంట్ ది రైట్ హ్యాండ్ సైడ్ కాల్డ్ ఆల్ఫా, బీటా. ఈ తర్వాత ఎవడు పడుచుకోండి నీకు ఇంతవరకు లెక్క, ఇంతవరకు నువ్వు లెక్క 1 2 3 సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, సెకండ్ కార్బన్ కదా, సెకండ్ థర్డ్ కూడా కాదన్నమాట, సెకండ్ కార్బన్ లెక్క, సెకండ్ కార్బన్ లెక్క. అవునా? ఇక తర్వాత ఇదే రాసుకోవచ్చు మిగతాన్ని. ఇది గ్లూకోజ్ రా. మరి ఫ్రక్టోజ్ తేడా ఏంటని చెప్పు. ఇక్కడ CH2OH ఉంటుంది. అవునా? ఇక్కడ ఉంటుంది డబుల్ బాండ్. అవునా? ఇది ఉండదు. దట్ ఈస్ ఫ్రక్టోజ్. అవునా? దీస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ సాకరైడ్స్. ఏమంటారు వీటిని? సాకరైడ్స్ అంటారు. Monosaccharides. If the only one glucose molecule or fructose molecule present in the compound is called saccharides. 2 atoms, 2 glucose units present in the compound is called dextrose. Disaccharide. Disaccharide. 3 ఉంటే trisaccharide. 4 ఉంటే ఇంకా 2 more than 3 ఉంటే polysaccharides. అవునా? ఒక గ్లూకోజ్ ఉంటే సింగిల్ గ్లూకోజ్ మోనోసాకరైడ్. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిసి ఉంటే దట్ ఈస్ కాల్డ్ డెక్స్ట్రోజ్. డెక్స్ట్రోజ్. అనేక గ్లూకోజ్ కలిసి ఉంటే పాలీసాకరైడ్. దట్ కాల్డ్ స్టార్చ్, పిండి, బియ్య పిండం. దట్ కాల్డ్ పాలీసాకరైడ్ కదా. మరి వాట్ ఈస్ సెల్యులోజ్? సెల్యులోజ్ ఇస్ పాలీసాకరైడ్. సెల్యులోజ్ ఇస్ పాలీసాకరైడ్. సుక్రోజ్ మనం తిని షుగర్ ఉంది, పంచదార. సుక్రోజ్ మాలిక్యూల్ కంటెన్స్ 1 గ్లూకోజ్ అండ్ 1 ఫ్రక్టోజ్ కలిసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటారు దాన్ని. నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఎందుకంటే ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు వాట్ ఈస్ సెల్యులోజ్? సెల్యులోజ్ ఈజ్ ఎ పాలీసాకరైడ్. సెల్యులోజ్ ఇట్ ఈజ్ ఎ పాలీసాకరైడ్. Polysaccharide. The cellulose on hydrolysis gives glucose molecules. N molecules of glucose. N molecules of glucose. So what is cellulose? It is a polysaccharide. It is a polysaccharide. The polysaccharide cellulose on hydrolysis in presence of what it gives N molecules of glucose units. Glucose units. Next procedure.
Yes, what is the procedure? 4 grams of cellulose is dissolved in ether. దేనిలో ఈథర్ డిజాల్వ్ చేస్తారు. ఈథర్ డిజాల్వ్ చేసి బాగా క్లియర్ సొల్యూషన్ వస్తుంది. ద ఈథర్ ఈజ్ ఎవాపరేటెడ్. హీట్ చేస్తే అవుతుంది ఈథర్ ఈజ్ ఎవాపరేటెడ్. ఈథర్ బాగా ఎవాపరేట్ అవుతుంది, గాలికే పోతుంది. నువ్వు వేడి చేసే పని కూడా లేదు. పెట్రోల్ లాగానే ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఈథర్స్ ఎక్సెప్ట్ ఎమైడ్, ఇమైడ్ అండ్ ఎనిలైట్స్. అన్ని కాంపౌండ్స్ అమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిక్ కాంపౌండ్ మస్ట్ బి సాల్యుబుల్ ఇన్ ఈథర్స్ ఎక్సెప్ట్ ఇమైడ్. కాబట్టి 4 grams of cellulose is dissolved in ether. The solution is evaporated. Solution is evaporated. The solution is transferred into round water flask. Round water flask and made up to the mark. The game is 200 water, 20 ml hexagonal. కలిపి the mixture is heated for about 2.5 hours. 2.5 hours wait చేస్తారు. వెయిట్ చేసి it is neutral with sodium hydroxide. న్యూట్రల్ కి సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు చెప్పండి? ఇక్కడ ఏం కలిపాను? యాసిడ్. ఇదేం కలుపుతున్నాం మనం? న్యూట్రల్ అయిపోతుంది. The solution is transferred into 500 ml volumetric flask. 500 flask and made up to the mark with distilled water. అలాంటి ఫ్లాస్క్ తీసుకుంటారు మరి లీటర్ లేదు. దీనిలో మారుస్తారు. తీసుకొని 10 ml ఆఫ్ ది శాంపుల్ ఆర్ 15 ml 10 ml ఆఫ్ శాంపుల్ బయట తీస్తారు. 10 ml ఆఫ్ శాంపుల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటు ది conical flask. జాగ్రత్తగా సార్. 4 grams of cellulose is dissolved in ether to get a mixture, to get solution. The solution is evaporated on a water bath. Must be water bath, not burner. మీరు బర్నర్ మీద కనుక వేడి చేసి కసి మండుతుంది. అసలు ఈథర్ ఇప్పుడు బర్నర్ మీద వేడి చేయకూడదు. వాటర్ బాత్ మీద వేడి నిప్పుడు దగ్గర నిప్పుడు మడిపోతుంది. పెట్రోల్గా నన్ను మడిపోతుంది. ఎవరు వేస్తారు? ద సొల్యూషన్ రెండు వాటర్ ఫ్లాస్క్ and we mix it with 200 ml of water and 20 ml of HCl. The solution is heated for 2.5 hours and cooled neutral with sodium hydroxide. It is transferred to 55 ml round water flask, 500 ml volumetric flask, made up to one distilled water, and 10 ml of sample is transferred. 10 ml of transferred into the conical flask. It is mixed with 25 ml of feeling solution. Feeling A and feeling B. What is the feeling solution? Very interesting. Feeling A means aqueous copper sulfate. Feeling A is aqueous copper sulfate. Feeling B is alkaline sodium potassium tartrate. The mixture is called feeling solution. Are feeling A ఎందుకు సార్? కాపర్ సల్ఫేట్ నీళ్ళు కలుగుతారు. కాపర్ సల్ఫేట్ ఈజ్ డిజాల్వ్డ్ వాటర్. ఫీలింగ్ బి అంటే సోడియం హైడ్రాక్సైడ్లో సోడియం పొటాషియం టార్ట్రేట్. సోడియం పొటాషియం అడగడం సార్ ఫీలింగ్ ఇంట్లో బయట షాప్ ఉంది దానికి. ఫీలింగ్ ఏంటి అమ్మా? ఫీలింగ్ ఏమో యాక్వస్ కాపర్ సల్ఫేట్. ఫీలింగ్ బి అంటే ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్. ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్ ఇది కాల్డ్. మీరు విన్నారు అసలు? ఎవరు లేరా? ఈ తలుపు ఇది చాలు వస్తే ఆ తలుపు ర్యాక్లో ఉంటుందా? లేకపోతే పైన ఉంది, ఇక్కడ ఉంది. లేదు రాదా సార్, ఇక్కడ అవసరం లేదు. ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్
दीक्षेना कितना बयोमास अरे ఎవరి ద్వారా కంఫర్ట్ చూసుకోవాలి నేను చూసుకోవాలా నాకు ఏం చదవాలని అడుగుతున్నాను अरे మామూలు అడగారు రాత్రి అదే రాత్రి రెండింటికి కూడా ఆమె ఉన్నారు కదా నేను రాత్రి వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటావా నెట్ పెట్టుకుంటావా నేను నెట్ నేను డౌన్లోడ్ చేసిన వీడియో అయింది అప్పటిదాకా కూడా ఆమె ఉన్నారు నా తెలిసి డైలీ ఆమె ఉంటుంది నేను డేటా ఆపుకుంటాను ఎందుకంటే నెట్ ఛార్జింగ్ ఛార్జింగ్ దగ్గర కదా రాత్రి 9:21 తెల్లారి మీరు అందరికీ డౌన్లోడ్ పెట్టారు యాక్విస్ కాపర్ సల్ఫేట్ అంటే కాపర్ నీళ్ళు కరిగిస్తుంది. ఇది ఫీలింగ్ ఏ. ఫీలింగ్ బి మీన్స్ ఆల్కలైన్ సోడియం ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్. ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్ దీని మొలకలు ఉందా? రోచిలీ సాల్ట్. రోచిలీ సాల్ట్ ఓచిలి కాదు రోచిలీ సాల్ట్. రోచిలీ సాల్ట్ అంటే ఏం చేస్తుంది దీన్ని? ఇది ఫీలింగ్ బి. ఫీలింగ్ ఏ ఇది బియ్యం. యాక్వస్ కాపర్ సల్ఫేట్ ఫీలింగ్ ఏ అంటే వాస్తవం ఇది ఇదే ఫీలింగ్ ఏంటి? ఇది ఏం కాపర్ చదువుతారు కానీ ఇదేమో సోడియం హైడ్రేట్ తెలుస్తుంది. ఈ రెండు కలిపితే మిశ్రమాన్ని ఉంటాము ఫీలింగ్ సొల్యూషన్ అవుతుంది. అప్పుడు వస్తుంది సార్ కాపర్ ఆక్సైడ్ వస్తుంది CuO. CuO ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ Cu2O. రియాక్షన్ జరిగేది కదా. CuO ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ Cu2O. ఇట్ ఈజ్ ఏ రెడ్ ప్రెసిపిటేట్. రెడ్ ట్రీట్ ఎర్ర ఆప్షన్ వస్తుంది. ఈ రెండు కలిపితే వచ్చేది ఫీలింగ్ సొల్యూషన్ అనమాట. చూడు సార్ 4 grams ఆఫ్ సెల్యూజ్ ఏం చేస్తాం? ఈథర్ కలిగిస్తాం. ఈథర్లో కలిసి ఎవాపరేట్ చేస్తాం. అవునా? చేసి దాన్ని ఏం చేస్తాము? 2 వాటర్ ఫ్లాస్క్ తీసుకొని దానికి 20 ml యాసిడ్ 2 ml వాటర్ కలిపి 2.5 hours వేడి చేస్తాము. వేడి చేసిన తర్వాత దాని సొల్యూట్ హైడ్రాక్సైడ్ న్యూట్రల్ చేస్తాం. చేసిన తర్వాత ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఇంటూ 5 ml 2 వాటర్ ఫ్లాస్క్. 10 ml ఆఫ్ ది శాంపుల్ ఇది mix with 25 ml feeling solution. Feeling solution to get a precipitate. To get a precipitate. ఏదంటే ఇదే క్యూప్రస్ ఆక్సైడ్. ఎర్రగా వస్తుంది. కాపర్ ఆక్సైడ్ కన్వర్టెడ్ క్యూప్రస్ ఆక్సైడ్. ఈ అవక్షేపం వస్తుంది. ఈ అవక్షేపాన్ని బేసిస్ అమౌంట్ ఆఫ్ కాపర్ కనుక అమౌంట్ ఆఫ్ సెల్ కనుక చూడ పర్సంటేజ్ ఆఫ్ డెక్స్ట్రోస్. మళ్ళీ కొత్తగా వచ్చిందండి ఇది. డెక్స్ట్రోస్ అంటే ఏంట్రా? 2 గ్లూకోజ్. 2 గ్లూకోజ్ వేరే కాదు. ఒక గ్లూకోజ్ ఉంటే గ్లూకోజ్, 2 ఉంటే డెక్స్ట్రోజ్, అనేకం ఉంటే సెల్యులోజ్. అనేకం ఉంటే సెల్యులోజ్. పర్సంటేజ్ ఆఫ్ డెక్స్ట్రోజ్ ఇజ్ ఈక్వల్ weight of dextrose
into 500 into 0.15 weight of sample. Weight of sample. అంతేనా? అంతే అయిపోయింది. Percentage of cell is what? Percentage of cellulose is what? Percentage of dextrose into 0.9. How much percentage of cellular present given sample is called? ఇది వస్తుంది కదా, కొంత ప్రొసీజర్ ఉంది. ఏం తీసుకుంటాం మనము? ఫస్ట్ 5 out of 4 grams of cellular తీసుకుంటాం. దాన్ని ఇతరులు తగ్గిస్తాం, ఎవాపరేట్ చేస్తాం, రెసిడ్యూ మిగులుతుంది. దానికి 2 ml వాటర్ 20 ml యాసిడ్ కలుపుతాం. 2.5 hours వేడి చేస్తాం. తర్వాత 7 టైటిల్ చేస్తాం, న్యూట్రల్ చేస్తారు. ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఇంటూ 5 ml 2 వాటర్ వెరీ ఫాస్ట్. 10 ml తీసుకున్నాం. దీనిలో దానికి ఏం కలుపుతాం? ఫీలింగ్ కలుపుతాం. అవక్షేపం వస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ డెక్స్ట్రోస్, మళ్ళీ మనకు అనుమానం వస్తుందమ్మా. డెక్స్ట్రోజ్ అనేక గ్లూకోజ్, ఒక గ్లూకోజ్ 2 గ్లూకోజ్ కలిపితే వచ్చే డెక్స్ట్రోజ్, అనేక కలిసి వచ్చేది సెల్యూలోజ్. అంటే ఇదనమాట వాస్తవంగా. ఇది సెల్యూలోజ్, అవునా? ఒక 2 పెడితే వచ్చేది డెక్స్ట్రోజ్, 1 పెడితే వచ్చేది గ్లూకోజ్. అంతే, అంతేనమాట. చూడండి సార్, percentage of cellulose is called percentage of dextrose into 0.9. ఇదే మీకు సిలబస్. దీంట్లో యూనిట్ 3లో మీకు యూనిట్ 3లో ఉన్నది ఫస్ట్ మనకి ఫస్ట్ నెంబర్ 1 DDT BHC, అవునా? తర్వాత అనాలిసిస్ ఆఫ్ ఎండ్రిన్ చెప్పాం. మీకు ఎక్కడైనా ఎగ్జామినేషన్లో పెరాథియాలు, మలాథియాలు, ఎండ్రిన్ చెప్పండి మనం, అన్నీ ఉంటాయి. మీకు డీడీటీకి బేసిక్ ఉంటే ఒక ప్రొసీజర్ కాదా? అలాగే కూడా. తర్వాత ఏముంది మనకి ఇంకా? యూరియా, NPK, నైట్రోజన్, పొటాషియం మరియు కాల్షియం ప్రజెంట్ ఇన్ ది ఫర్టిలైజర్స్. తర్వాత యూరియా సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైన్. తర్వాత ఇదమ్మా సెల్యూలోజ్. ఇది యూనిట్ 3రా. యూనిట్ 4లో మీకున్న సిలబస్ అన్నీ మన నిన్న చెప్పాడు చూడు సార్. ఈడిటి టైటిల్ ఇచ్చారా? మొత్తం అది ఆ చాప్టర్ అంతా అది. ఎస్టిమేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్, ఎస్టిమేషన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్, ఇగ్నిషియం ఆఫ్ సిమెంట్. అంటే సిమెంట్ ఇగ్నిషన్ ఏం లేదా? సిమెంట్ తీసుకుంటారు వస్తుంది, దాన్ని వేడి కడతారు, దాన్ని వేడి చేస్తాడు, కొంత లాస్ అయిపోతుంది వెయిట్, అప్పుడు డబ్బులు వస్తుంది. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ఇగ్నిషన్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ తీసుకుంటా ఫస్ట్, నేను చెప్తాను మరి. సిమెంట్ తీసుకుంటే దాన్ని వెయిట్ కడతారు కొద్దిగా శాంపుల్, దాన్ని వెయిట్ చేస్తారు, కొంత లాస్ అవుతుంది, అప్పుడు వెయిట్ వస్తుంది, డబ్ల్యూటీ వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ ది టూ వెయిట్స్ వాళ్ళు ఇగ్నిషన్ ఆఫ్ సిమెంట్. అంతే కదా? అంతేనా? ఈ చాప్టర్ తెలుగు జాగ్రత్తగా చదవండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్పినాడు పేపర్లో